బాబు పేరు లోహిత్, 3rd క్లాస్ చదువుతున్నాడు. యాదమూరు మండలంలో సిరిడి సాయి స్కూల్లో ప్రైవేట్ స్కూల్లో చదువుతున్నాడు. హాలిడేస్ కారణంగా నాతో కూడా మేకల కాడికి వస్తాడు. నిన్న మధ్యాహ్నం మేకలు తోలుకొమ్మినాం 2 గంటలకి. బాబు ఆడుకుంటూ ఉన్నాడు, చుట్టూ తీసేసింది. మేక ఇంటికి పరిగెత్తి వచ్చేసింది. మేకతో పాటు మేము వచ్చేసినాము. ఇంటి దగ్గరికి వచ్చి మేకని కట్టేసి చెప్పులు వేసుకొద్దామని చెప్పి మా బాబు పోయినాడు. మా బాబు నేను ఇద్దరు పోయినాము. చెప్పులో అదేదో బాంబులా చుట్టు పెట్టేసినాడు. దాన్ని ఏందని పట్టే గుండికి బ్లాస్ట్ అయిపోయింది సార్. చేయదంతా ఏళ్ళంతా కూడా ఇదైపోయింది. అక్కడే కైలో వదిలేసినాం సార్. ఎవరు చెప్పులు? మా బాబు చెప్పులే. దానికి బాంబు చుట్టు పెట్టారా? అవును సార్, దాంట్లో పెట్టేసినారు సార్. ఎప్పుడు అది చెప్పులు ఏమని తెలియదని చెప్పి తీసేపోయి అట్లా పేలిపోయింది. చెప్పులు ఎప్పుడు వదిలినారు? ఒక 3 గంటలకి సార్ ఆడుకునేదానికి వదిలేసి ఆడుకుంటాను. నేనే ఆడించుకుంటా ఉన్నాను. అంటే మీరు అక్కడ ఉన్నారు కయ్యలో? ఉన్నాను సార్ కూడానే. ఆ చెప్పులు వదిలేసి మళ్ళీ బయటకు వచ్చినారా మీరు? కైలోనే ఆడుకుంటా ఉన్నాం సార్. మేక పరిగెత్తి ఇంటికి వచ్చేసే కొందుకు మేకతో పాటు వచ్చేసినాం ఇద్దరు. మళ్ళీ రిటర్న్ చుట్టులు వేసుకుందామని చెప్పి పోయినాము. అది ఏమో చుట్టు పెట్టేసినారు. ఏంది దాన్ని ఇటు పట్టే గుంపు అట్లా పేలిపోయింది సార్. హెల్ప్ చేయండి. మీరు పక్కనే ఉన్నారు? నేను పక్కనే ఉన్నాను సార్. వెంటనే అక్కడ గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకున్నారు, ఇక్కడికి చిత్తూరు వచ్చింది. పోలీసులు ఏమైనా కంప్లైంట్ ఇచ్చారా? ఓకే, వాళ్ళు ఏమన్నా ఇక్కడికి వచ్చి ఎంక్వైరీ చేశారా? నైట్ వచ్చినారా? ఓకే, ఇప్పుడు కూడా ఊర్లోకి వెళ్తానన్నారు. అంటే ఎవరు పెట్టారని తెలియదు? తెలియట్లేదు సార్ ఎవరని.